हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू मై ఛానల్। ఈ రోజు మీకు ఈ వీడియోలో కుందన్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తాను సింపుల్ వేలో। దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, అలానే గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్, నెక్స్ట్ దర్దోజీ, గోల్డ్ కలర్ బీడ్స్ 2 సైజెస్ తీసుకోండి, మీడియం సైజు మైక్రో బీడ్స్, అలానే గ్లూ అవుట్ కావాలి, నార్మల్ నీడిల్ ఒకటి కావాలి। ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెక్ చుట్టూ మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంది కదా, దాంతో గొలుసు కుట్టు కుట్టుకోవాలి ఫ్రెండ్స్। నేను ప్రతి దాంట్లో ఫస్ట్ గొలుసు కుట్టు కుట్టుకోవాలని చెప్తున్నాను కదా, ఎందుకంటే మనం ఏ డిజైన్ కుట్టినా కనుక ఫస్ట్ మనం ఇలాగా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో ఒక లైన్ కుట్టుకున్నామంటే గొలుసు కుట్టు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది ఎలిగెంట్గా। దానికోసం నేను ఇక్కడ 2 టైమ్స్ గోల్డ్ కలర్ ఈ థ్రెడ్తో గొలుసు కుట్టు కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్। మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాల్సిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఈ విధంగా మొత్తం మీరు నెక్ చుట్టూ 2 టైమ్స్ కుట్టుకోవాలి గొలుసు కుట్టు। ఇదిగోండి కంప్లీట్ అయింది కదా, ఈ విధంగా కుట్టుకోవాలి। ఇప్పుడు దీని పక్కన మనం ఇందాక చూపించా కదా గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ అవి అటాచ్ చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకుని। నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఒక లైన్ అటాచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా। ఇప్పుడు రెండోది ఏంటంటే ఫస్ట్ అంటించిన కుందన్కి మధ్యలో వచ్చే విధంగా కింద లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి। దాని గురించి నేను గ్లూ అప్లై చేసి కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను చూడండి। నెక్స్ట్ థర్డ్ లైన్ కూడా కుందన్కి మధ్యలో వచ్చే విధంగా గ్లూ అప్లై చేసుకుని మళ్ళీ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి। ఈ విధంగా 3 లైన్స్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇవి మాత్రం బాగా డ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ వర్క్ అనేది చేసుకోవాలి। ఇవి మాత్రం కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే కుందన్స్ అనేవి ఊడిపోతాయి త్వరగానే। ఈ కుందన్స్ బాగా ఉండాలంటే ఇవి ఆరిన తర్వాత 24 అవర్స్ తర్వాత మీరు ఐరన్ బ్యాక్ తిప్పి క్లాత్ని ఐరన్ చేసుకోండి, అప్పుడు కుందన్స్ అనేవి బాగా స్టిక్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్। ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కుందన్స్ చుట్టూ దర్దోజీ లైన్ అనేది కుట్టాలి ఫ్రెండ్స్। ఫస్ట్ దానికోసం నేను స్టార్టింగ్ పాయింట్ మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీ మీకు సూదిలోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి, అలా అయితేనే మీకు దర్దోజీ అనేది కరెక్ట్గా ఉంటుంది। తర్వాత మనం అక్కడక్కడ టాకాలు వేసుకుంటా నేను చూపించే విధంగా ఇలాగ వంపుల్లాగా కుట్టుకోండి ఫ్రెండ్స్। ఈ విధంగా ప్రతి కుందన్ చుట్టి వంపులతో కుట్టుకోవాలి।
చూసారుగా ఇలా కుట్టుకోవడం కంప్లీట్ అయింది కదా. మళ్ళీ ఇక్కడ మనం రౌండ్ తిప్పుకుని మళ్ళీ ఇదే వేలో రివర్స్లో కుట్టుకుంటూ రావాలి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకుంటూ రండి ఫ్రెండ్స్. చూసారుగా ఈ విధంగా కుందన్ చుట్టూ దర్దోజీ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ ఎండింగ్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలిన కట్ చేసుకుని ఎండింగ్ పాయింట్ కూడా మీరు సూదిలోకి ఎక్కించుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్. చూసారుగా ఈ విధంగా మిగిలిన కుందన్స్ లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్, ఆ లైన్స్ కూడా మనం దర్దోజీతో కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా కుందన్ చుట్టూ దర్దోజీ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం లాస్ట్ ఏం చేయాలంటే ఈ కుందన్కి మధ్యలో నేను చూపించే విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ చూపించాను కదా, మీడియంది ఒకటి మైక్రో బీడ్ ఒకటి వేసుకొని నేను చూపించే విధంగా కుట్టుకోండి. స్టార్టింగ్ది కుట్టాం కదా, నెక్స్ట్ అది ఎలా కుట్టాలంటే మధ్యలో 3 కుందన్స్ వదిలేసి మళ్ళీ 3వ కుందన్ దగ్గర మళ్ళీ డ్రాప్స్ అనేవి కుట్టుకోవాలి. ఈ విధంగా 3 కుందన్స్ వదిలేసి ఈ డ్రాప్స్ అనేవి కుట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓవరాల్గా మిగిలిన చోట్ల కూడా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది. నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుంది అన్నది డిజైను.
డిజైన్ ఇలా కుట్టించుకుని నెక్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేయించుకుంటే ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.